జగదీప్ ధన్కడ్ రాజీనామా ఎలాంటి సంకేతాలు పంపింది? బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తుంది ఆయన రాజీనామా మీద? దానికి సంబంధించిన భిన్న స్వరాలు ఏంటి? ధన్కడ్ ఆ ఫ్రేమ్కి ఫిట్ కాలేదా, లేదా కాలేదని బీజేపీ అధిష్టానం భావించిందా? తనకు తానుగా భావించి తప్పుకున్నారా? సాయంత్రం దాకా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరితో మింగిలైన ధన్కడ్ హఠాత్తుగా రాష్ట్రపతికి ఫలానా అధికరణం కింద నేను రాజీనామా చేస్తున్నానని రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ మొత్తం వ్యవహారం మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా ఆయన సురేష్ కొచట్ల గారు. నమస్తే సురేష్ గారు. ధన్కడ్ మనకు ఆయన ఆ కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి దిగేదాకా ప్రతిరోజు సెన్సేషనే. ఎందుకు సార్? ఇప్పుడు కాదు, ముందు నుంచే కదా. మమతా బెనర్జీ దగ్గర అక్కడ వెస్ట్ బెంగాల్లో గవర్నర్ ఉన్నప్పుడు కూడా జగదీప్ ధన్కర్ గారు ఇదే పాస్చర్ అడాప్ట్ చేశారు. కాంట్రవర్షియల్గా మాట్లాడడం, ఆమెతో కూడా. ఆమెకి అఫ్కోర్స్ అన్ని గవర్నర్లతో ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడున్న గవర్నర్తో కూడా ప్రాబ్లం ఉంది. కానీ మీరు ఒకసారి కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి వచ్చినప్పుడు, ఎస్పెషలీ టాప్ 3 కంట్రీలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసిన తర్వాత దాని మీద చాలా మట్టుకు ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టులో ఒక జడ్జు, ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జి డబ్బులు తీసుకున్నాడు, వర్మ గారు, అందరికి తెలుసు. అంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు దొరికిందంటున్నారు, ప్రూఫ్ లేదంటున్నారు, ఆయన ప్రూఫ్ లేదంటున్నారు, మిగతా వాళ్ళు ప్రూఫ్ ఉందంటున్నారు, ఎవరు తగలబెట్టేశారు డబ్బులు అంటున్నారు, అన్నీ నడిచిన కాంట్రవర్సీ. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని చెప్పి ధన్కర్ గారు మొదలుపెట్టారు, విచ్ ఇస్ అ కరెక్ట్ పాయింట్. దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి ఉండే, కానీ చేయలేదు. కానీ ధన్కర్ గారు చెప్పాలన్నా, దట్స్ అ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఒకసారి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ముర్ము ఇదే కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది? డజంట్ సౌండ్ గుడ్. మీరు రాజ్యసభలో కూర్చొని ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇంకో ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మీరు వైస్ ప్రెసిడెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఒక అఫీషియల్ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ వెళ్ళి మాటలు చెప్పడం తప్పు. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు. దాని తర్వాత జ్యుడిషియరీ గురించి చెప్పారు. ఒక లక్ష్మణ్ రేఖ ఉంది, ఇది క్రాస్ చేసేస్తున్నారు, ఎన్జేసీ బిల్ని మళ్ళీ తీసుకురావాలి అని చెప్పారు. ధన్కర్ గారు చెప్తుంది, మనకు కూడా అదే చెప్పుకుంటాను. నేను కూడా వెళ్ళి చాలా స్టూడియోలో చెప్పాను అదే మాట. కానీ నేను ఒక నార్మల్ సిటిజన్, నాకు ప్రాబ్లం లేదు, నేనేం చెప్పుకుంటాను, మిగతాలకు ప్రాబ్లం లేదు. కానీ వెన్ యూఆర్ ఇన్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, మీరు కాన్స్టిట్యూషనల్ పోస్ట్నున్న లక్ష్మణ్ రేఖలు మర్చిపోకూడదు. ధన్కర్ గారు ఒకసారి కాదు, చాలాసార్లు ఇట్లా రిపీట్ చేసుకుంటూ వెళ్ళారు. బహుశా ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఈవెన్ జేపీ నడ్డా గారు కానీ, సరే పోనీలే ఇవాళ లేకుంటే రేపు మార్చుకుంటారు చెప్పేది కూడా ఉంటారు, వాళ్ళు చెప్పుంటారు. కొంచెం కూల్ డౌన్ కావండి, మీరు చెప్పాల్సింది మీరు చైర్లో కూర్చొని చెప్పండి, రాజ్యసభలో ప్రాబ్లం లేదు. అదే టైంలో కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్షాల పార్టీలు అన్నీ కలిసి నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు ఆయనకు వ్యతిరేకంగా. మమ్మల్ని మాట్లాడనీయట్లేదు, మమ్మల్ని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేస్తున్నారు, అది ఇదని చెప్పి వాళ్ళ గొడవ అలాగుంటే. ఇప్పుడు ఐరనీ ఏంటంటే, ఇదే కాంగ్రెస్ ఆపోజిషన్ ఇప్పుడు అడుగుతున్నారు మోదీ గారి దగ్గర, ఎందుకు రాజీనామా చేయించారు? మీరే కదా 3-4 నెలల ముందు రాజీనామా చేయాలని చెప్పి నో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితికి అందుకు వచ్చింది. కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆ రోజు జరిగిన ఒక ఇన్సిడెంట్, బహుశా ఐఎమ్ నాట్ ప్రివీ టు ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్ సీన్లో, కానీ ఆ రోజు పొద్దున మీకు గుర్తుంటుంది, సెషన్ మొదలైనప్పుడు ఖర్గే గారిని మాట్లాడనిచ్చారు ఫస్ట్. దట్ ఈస్ అ వైలేషన్. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన తర్వాత లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మాట్లాడాలి. ఇన్ఫ్యాక్ట్ జేపీ నడ్డా గారు నిలబడారు మాట్లాడడానికి, కూర్చోబెట్టి ఖర్గే గారిని మాట్లాడిపించారు, విచ్ ఇస్ అ రాంగ్ థింగ్ టు డూ. బికాజ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ సెకండ్ మాట్లాడతారు ఎప్పుడు. రెండవది, అదే రోజు ఆపోజిషన్ లీడర్స్ అందరు, ఆపోజిషన్ పార్టీ ఎంపీస్ అందరు కలిసి 63 మంది ఒక సిగ్నేచర్ ఇచ్చి ఇంపీచ్మెంట్ మోషన్ జస్టిస్ వర్మ గారు తీసుకురమ్మని ఒక ఇంపీచ్మెంట్ మోషన్ నోటీస్ ఇచ్చారు. అది యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే దానికన్నా ముందే డిసైడ్ చేశారు, బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్లో కానీ, కోఆర్డినేషన్ మీటింగ్లో కానీ, జేపీ నడ్డా గారు కానీ, కిరణ్ రిజిజు ఉన్నప్పుడు లోక్సభ నుంచి మొదలవుతుంది ఇంపీచ్మెంట్, దాని తర్వాతనే రాజ్యసభకు వస్తుంది. అది ప్రోటోకాల్ కదా, ప్రోటోకాల్. లోక్సభలో ఆల్రెడీ 100 కన్నా ఎక్కువ మంది సైన్ చేశారు, ఆపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ ఇద్దరు సైన్ చేశారు దాంట్లో. వేరేజ్ రాజ్యసభలో ఆపోజిషన్ ఒక్కరే సైన్ చేసిన మోషన్ యాక్సెప్ట్ చేసుకున్నారు. అప్పుడైనా అడగొచ్చు కదా, ఇది ఎందుకు వీళ్ళ సిగ్నేచర్స్ ఎందుకు లేదు రూలింగ్ పార్టీ లేకుండా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అది చైర్మన్ ఈజ్ నాట్ సపోజ్ టు డూ దట్ కదా, నాట్ సపోజ్ టు డూ దట్.
సో ఆ రోజు పొద్దున్న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఇదే మాట తీసుకొచ్చారు, మనం ఇప్పుడు ఏం యాక్సెప్ట్ చేయకూడదు ఇక్కడ. కానీ నడ్డా వాజ్ రిపోర్టెడ్ absent ఫర్ దట్ మీటింగ్ అని అంటున్నారు. సెకండ్ మీటింగ్ అంటే ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేశారు పొద్దున. మళ్ళీ సాయంత్రం 4:30కి ఇంకో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ వీళ్ళు అటెండ్ చేయలేదు. దానికన్నా ముందు ఆయన రాజీనామా చేస్తా అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారేమో బహుశా ఆ టైంలో. ఎందుకంటే నడ్డా గారు క్లియర్లీ పాయింట్అవుట్ చేశారు వైలేషన్స్ జరిగింది ఏంటంటే. అని ఫస్ట్ టైం కాదు, మనం పాత రాజ్యసభ రికార్డ్స్కి వెళ్తే కూడా ఇదే వైలేషన్ జరిగింది చాలా మటుకు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మమ్మల్ని మాట్లాడిని అంటారు, కానీ బీజేపీ వాళ్ళు ఏడుస్తున్నారు మమ్మల్ని కూడా మాట్లాడనియట్లేదు అని చెప్పేసి. మీరు బయటికి వెళ్ళి మీ ఇంటర్న్స్ని అడ్రస్ చేశారు. నా దగ్గర వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నేను. బాగా మాట్లాడారు వాళ్ళ ఇంటర్న్స్. రాజ్యసభలో ఒక ఇంటర్న్స్ తీసుకొచ్చారు, చాలామంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. ఎట్లా మాట్లాడాలి, రాజ్యసభ ఎట్లా నడుస్తుంది, దాని రీసెర్చ్ ఎట్లా చేస్తారు, అక్కడ జరిగిన లెజిస్లేటివ్ బిజినెస్ ఏంటని చెప్పి ఒక ఐ థింక్ 2-3 నెలల కోర్సు ఉండే ఒకటి. అక్కడ కూడా ఇదే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ రిపీట్ చేశారు మళ్ళీ జ్యుడిషియరీ గురించి. మన దగ్గర ఒక కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసినప్పుడు, అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసినప్పుడు జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ 3 వింగ్స్ ఉంటాయి. 4వదేమో మనం ఎప్పుడు మీడియా అని వాడుకుంటాం, 4th ఎస్టేట్ అని. అది కాకుండా ఈ 3లో కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చెప్తాం, జ్యుడిషియరీ లెజిస్లేచర్ పవర్స్ టేక్ ఓవర్ చేసుకున్నామని చెప్తున్నారు. కరెక్ట్. ఎన్జేఏసీ కొట్టిపడడం చాలా పెద్ద తప్పు. ప్రెసిడెంట్ ముర్ముకి, గవర్నర్లకి వాళ్ళ అధికారం చెప్పడం ఇంకా తప్పు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ దట్. ఒక టైం లిమిట్ 3 నెలలు మీరు డిసైడ్ చేయాలని ఎక్కడ రాసి. అదే అసలు ఇంకొకటి, అధికారం అనే మాట పక్కన పెడితే మర్యాద అని ఒకటి ఉంటుంది కదండి. కరెక్ట్. ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్ చెప్పడం ఏంటి? అదే. సో అది మంచిగా ఉండదు. వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఆయన రోల్ కరెక్ట్. మీరు రాజ్యసభలో ఉన్నప్పుడు ఒక రోలు, మీకు అఫీషియల్ టైటిల్ ఉన్నప్పుడు ఇంకో రోల్ ఉంటుంది మీకు. మీరు స్టేట్ విజిట్కి వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్తారు. చాలామంది ఆరోపణలు చేశారు, నిన్న కూడా సోషల్ మీడియాలో చూసాను. ఆయన ఎక్కడో వెళ్ళినప్పుడు, వెస్ట్ ఏషియన్ కంట్రీకి వెళ్ళినప్పుడు హోటల్ అడిగారంట, అప్గ్రేడేషన్ కావాలని చెప్పారంట, ఏదో అడిగారని చెప్తున్నారు. దానికి ప్రూఫ్ ఏం లేదండి. అది కాకుండా నాకు పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కావాలని చెప్పారంట, అది కూడా ఏం ప్రూఫ్ లేదు. ఎందుకంటే చాలా మటుకు ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఈ టైంలో నడుస్తుంది. మనం తెలిసిన మాటని మనం తీసుకొని అనలైజ్ చేయాలి. మన కళ్ళ ముందు ఏం జరిగిందో అదే కళ్ళ ముందు ఏం జరిగింది ఇది రాజ్యసభలో. సో అప్పుడు ఆ బహుశా ఆ మూమెంట్లో అక్కడే ఈయన మెచ్యూరిటీ చూపిస్తున్నాను. ఇవన్నీ ఎప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి గురించి మాట్లాడుతున్నాను, లూజ్ క్యానన్ అని ఏదో నోటికి వచ్చిన వాగేస్తాడు. ఆయనకి ఎంపీ కాదు ఇప్పుడు, ఆయనకు ఏ ప్రాబ్లం లేదు. కానీ హీఈస్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఏ మాట చెప్పినా కానీ ఈ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. 10 సార్లు ఆలోచించి చెప్పాలి. లేకుంటే ఆయన సెక్రటేరియట్ తప్పది, ఆయన దగ్గర ఉన్న అడ్వైజర్స్ తప్పు. సార్ ఇట్లా చెప్పకూడదు, ఈ ఇష్యూ ఉందని చెప్పి దీనికన్నా ముందు ఉన్న వైస్ ప్రెసిడెంట్ చెప్పినప్పుడు ఇట్లా ప్రాబ్లం వచ్చిందని చెప్పి అడ్వైజ్ చేయవచ్చు. బహుశా వినలేదో చెప్పలేదో వాళ్ళు. సో ఆ పాయింట్కి వచ్చినప్పుడు నేను అనుకుంటే అదే మెయిన్ ఇష్యూ. ఎందుకంటే ఇంకే ఇష్యూ కనిపించలేదు ఇక్కడ. ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా. టక్మన్ రాజీనామా అని చెప్పారు, రాజీనామా ఇచ్చేశారు. కానీ ఈ డిడ్ సంథింగ్ వర్స్ దెన్ దట్. ఇంకా దారుణమైన పని చేశారు. ఏంటంటే రాత్రి 9:30కు రాష్ట్రపతి భవన్కి వెళ్ళిపోయారు వితౌట్ అపాయింట్మెంట్ విత్ ద ప్రెసిడెంట్. ప్రోటోకాల్ ఎలాగ బ్రీచ్ చేసి వెళ్ళిపోతారు? ఆయన ఇంట్లో వచ్చినప్పుడు, ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎవరైనా అపాయింట్మెంట్ లేకుంటే వస్తే ఎవరైనా రానిస్తారా? రానియరు. వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళినప్పుడు పేపర్లో వచ్చింది ఇది. యాక్చువల్లీ ఆల్ మీడియాలో కూడా వచ్చింది. బేసిక్లీ మిలిటరీ సెక్రటరీ దగ్గర ఏడీసీ పరిగెత్తుకుంటూ వెళ్ళారంట, ప్రెసిడెంట్ ఏడీసీ. సార్ ఈయన వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసారని చెప్పి. వీళ్ళకి ఏం నోటీస్ లేదు, ఏం లేదు. బహుశా ఆ టైంలో ప్రెసిడెంట్ వుడ్ హ్యావ్ గాన్ టు స్లీప్. ఆమె షుడ్ హ్యావ్ రెస్టెడ్ ఫర్ ద డే, రిటైర్డ్ ఫర్ ద డే. వెళ్ళి మళ్ళీ ఆమె పాపం డ్రెస్, ఎందుకంటే ప్రెసిడెంట్ అంటే ఆమె నార్మల్ డ్రెస్సులు రాలేదు. ఆమె మళ్ళీ ఫోటోగ్రాఫ్ తీస్తారు ఈయన కలిసినప్పుడు. కొంచెం రేపు పొద్దున వెయిట్ చేసి పొద్దున అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఏమవుతుండే, ఏం ప్రాబ్లం రాదు కదా. ఎందుకని తొందరపాటు ఆయనకి? అదే. సో అక్కడే ఆయన ఎమోషనల్ మెచ్యూరిటీ చూపిస్తుంది. సరే వయసులో చాలా పెద్ద మనిషి, కానీ నీ జర్క్ రియాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఇమ్మీడియట్గా ఒక స్టెప్ తీసుకుంటారు. దాని తర్వాత నేను ఇది ఎందుకు చేశాను అని చెప్పి ఒక రిమోర్స్ ఉంటుంది. చాలామందికి ఉంది అది. మనం ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు ఒక డెసిషన్ తీసుకోకూడదు. నేను కూడా నేర్చుకున్నాను లైఫ్లో అది. నేను కూడా తప్పు చేశాను చాలా మటుకు. ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు డెసిషన్ తీసుకోకూడదు. తీసుకుంటే మళ్ళీ మీరు రిగ్రెట్ చేస్తారు దాన్ని. సో అదే పాయింట్ ఇక్కడ కూడా జరిగింది బాస్. ఎందుకంటే మీతో అన్ని పక్కన పెడితే కూడా రాష్ట్రపతి భవన్కి మీరు రాత్రి 9:30కి ఎట్లా వెళ్ళారు వితౌట్ అపాయింట్మెంట్? బహుశా ఆయన అంటుంటారు నేను అపాయింట్మెంట్ అడిగినా ఆమె వేయలేదు అని చెప్పుకుంటాను. అట్లా కాదు కదా, ఇవ్వకపోతే ఆగిపోవాలి అంతే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏదో మీ ఫ్రెండ్ కాదు కదా. నేను వెళ్ళి ఎప్పుడు వచ్చేస్తాను ఛాయ్ తాగడానికి వస్తానని చెప్పడం కాదు కదా అది.
సో మీరు రాజీనామా ఇవ్వండి, రేపు పొద్దున కూడా ఇవ్వచ్చు, మీరు ప్రాబ్లం లేదు. రాత్రికే రాత్రి ఇవ్వాలని ఎక్కడ రాసి పెట్టలేదు. సో ఐ థింక్ దట్ ఎమోషనల్ మెచ్యూరిటీ బహుశా ఆయనకు లేదు. ఇంకోటి మేబీ ఆ హై ప్రెషర్ ఫీల్డ్లో వచ్చినప్పుడు కూడా ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు ఆయన. దానికి ఆయన హెల్త్ గురించి కార్డియాక్ ఆయన ఆల్రెడీ ఆయనకు ఒక సర్జరీ అంతా జరిగింది. ఆయన ఈజ్ టెక్నికలీ మనం రాజ్యసభలో కూడా చూస్తుంటాం, ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా స్ట్రగుల్ చేస్తారు ఆయన మాట్లాడడానికి. ఈ పరిస్థితుల్లో మనం చూస్తే డెఫినెట్గా దెర్ ఇస్ అన్ ఇష్యూ. అండ్ ఐ థింక్ మోదీ గారు సెలెక్షన్ నెక్స్ట్ టైం సెలెక్షన్ చేసినప్పుడు కూడా దీనికన్నా ముందు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు అదే పొజిషన్లో, ఎక్కువ ప్రాబ్లం ఏం లేకుండే. ఎందుకంటే హీఈస్ అ డై హార్డ్ పొలిటీషియన్ ఉండే దీనికన్నా ముందు అండ్ మ్యాన్ ఆఫ్ ఆల్ అక్కడ. ఎందుకంటే అంటే మెయిన్లీ ఏంటంటే పొలిటీషియన్ ఉన్నప్పుడు మీకు డీల్ చేయడానికి ఇష్యూస్ గురించి తెలుసు మీకు. అవునవును. ఈయన ధన్కర్ గారు అట్లా కాదు కదా, గవర్నర్ పోస్ట్ నుంచి వచ్చారు, డైరెక్ట్ వైస్ ప్రెసిడెంట్ అయిపోయారు. సో రామ్నాథ్ కోవింద్ తీసుకొచ్చారు, ఇట్లానే కదా ఆయన ఈ కేమ్ అవుట్ ఆఫ్ నో వేర్. ఇఫ్ వాజ్ అన్ ఎంపీ, దానికన్నా ముందు అడ్వకేట్గా ఉన్నారు, అది ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ద్రౌపది ముర్ము గవర్నర్ ఉండే జస్ట్ లైక్ ధన్కర్, దానికన్నా ముందు టీచర్ ఉండి, దానికన్నా ముందు బీజేపీ జీవితంలో ఉన్నారు ఆవిడ. సో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మీరు ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయడానికి తెలుసుకోవాలి. సార్ ఒకసారి ఈయన జర్నీ చూస్తే జనతాదళ్తో స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత కాంగ్రెస్, అక్కడి నుంచి బీజేపీ. అసలు బీజేపీ ఎట్లా చూస్ చేసుకుంది దీన్ని? అదే నేను కూడా అడుగుతున్నాను, అదే ప్రశ్న నేను అడిగాను చాలామంది దగ్గర. ఇది సెలెక్షన్ చేస్తున్నప్పుడు ఎవరిదైనా బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. ఇది చిన్న గవర్నమెంట్ పోస్ట్కి, చిన్న ఆఫీసర్కి, ఈవెన్ ఇన్స్పెక్టర్కి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అక్కర్లేదు, సెక్షన్ ఆఫీసర్ పెట్టినప్పుడు కూడా మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో పోలీస్ రిపోర్ట్ వెళ్తుంది, మీరు పాస్పోర్ట్ తీసుకోవాలంటే మీకు పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అట్లాంటి దీంట్లో ఇట్లాంటి పోస్ట్కి తీసుకున్నప్పుడు ఈయన హిస్టరీ తెలిసిన తర్వాత కూడా ఎట్లా తీసుకున్నారు? బీజేపీలో ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఈజీగా హ్యాండిల్ చేస్తుండేవాళ్ళు, అది అర్హులు ఉన్నారు. సో మీరు అది ఇవ్వకుండా బయట నుంచి ఎవరినో తీసుకొచ్చారు. చాలామంది అంటారు రవిశంకర్ ప్రసాద్ని తీసుకోవాలన్నా, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ని తీసుకోవాలి. దీనికన్నా ముందు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కి పేరు వచ్చింది, దీనికన్నా ముందు కూడా డెఫినెట్లీ. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండాలి. మెచ్యూరిటీ అయితే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారి విషయంలో ఉంది. ఎందుకంటే ఆరిఫ్ మహమ్మద్ చాలా హుందాగా ఉంటుంది, రియాక్ట్ అయ్యారు. కానీ అది రాజీవ్ గాంధీ టైంలో షాబాను కేసులో ఇంకొక సిచ్యువేషన్ జరిగింది అది. దాని తర్వాత ఆయన కేరళ గవర్నర్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద గొడవలు జరిగినాయి. కానీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రెసిడెంట్, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండి అక్కడి నుంచి వచ్చిన మనిషి. సో మనం వీఆర్ నాట్ డిబేటింగ్, మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్లీ ఆ హాట్ సీట్లో కూర్చున్నప్పుడు ఎట్లాంటి మేకప్ ఉండాలి, మెంటల్ మేకప్ ఎట్లా ఉండాలని నేర్చుకోవాలన్నమాట మెయిన్గా. అది లేకున్నప్పుడు తీసుకోకూడదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వాళ్ళ ఆయన రిజిగ్నేషన్ ఇవ్వటం వెంబడే వీళ్ళు చక్కచక్క ఓకే చేసేయటం, బికాజ్ దానికన్నా ముందే డిసైడ్ చేసుకొని ఉంటుంది. ఒక్క బ్రేక్ అనేది ఇమ్మీడియట్గా జరగదు, ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లో జరగదు. హీ హిమ్సెల్ఫ్ హస్ డిసైడెడ్, హీ హిమ్సెల్ఫ్ చెప్పుంటారు ఇది ఏంటి ఏం చేస్తున్నారు ఇట్లా చేయకూడదు అంటే నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి. ఓకే, ఇప్పుడు మన దగ్గర రాజాసింగ్ గారు రాజీనామా చూసాం మనం, రాజీనామా పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమంటున్నాను, నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడుతా అంటాను. రాజాసింగ్ వెరీ నాకు చాలా బాగా పరిచయం ఆయన, కానీ ఆయన కూడా ఇట్లానే ఇమ్మీడియట్గా వీల్ రియాక్ట్. సరే కొంతమంది నేచర్లో ఉంటుంది అది రియాక్ట్ కావడం అనేది. కొంతమంది వైలెంట్గా బిహేవ్ చేస్తారు, వన్ కొట్రా అంటారు ఎప్పుడే. కొంతమంది చాలా కూల్గా ఉంటారు, సరే జరిగింది కదా ఇంకేం కాలేదు కదా. బీజేపీ ముందు ఆప్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు బీజేపీ ముందు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ మహిళా ఉన్నారు, మహిళా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంకో మహిళని పెట్టరు యూజువల్లీ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వైస్ ప్రెసిడెంట్కి టెన్యూర్ ఎంత ఉంటుందని నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే యూజువలీ రాజ్యసభ చూస్తే రాజ్యసభలో మిగతా టెన్యూర్ తీసుకుంటారు, అంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కొత్తగా చేసినప్పుడు 3 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఐ థింక్ ఇన్ దిస్ కేస్ ఇట్స్ న్యూ ఎలక్షన్, రీప్లేస్మెంట్ కాదు, ఇట్స్ న్యూ వైస్ ప్రెసిడెంట్. సో బహుశా 5 సంవత్సరాలు ఉండొచ్చు, 5 years టెన్యూర్ ఉంటుంది. కానీ అదే పర్సన్ని అప్గ్రేడ్ చేసి ప్రెసిడెంట్ చేస్తారా? ద్రౌపది ముర్ము గారికి కూడా ఇంకా టైం 2 సంవత్సరాలు ఉందనుకుంటారు, 2 సంవత్సరాలు. షీ విల్ ఆల్సో బికమ్ లీవ్, అండ్ దట్ టైం ఎవరిని ప్రెసిడెంట్ చేయాలని ఒక ఇష్యూ వస్తుంది. ఇప్పుడున్న ఎవరు వైస్ ప్రెసిడెంట్ని ఇష్యూ చేస్తారంటే ప్రెసిడెంట్ అంటే ప్రోటోకాల్ ఖచ్చితంగా ఇలాగే ఉండాలని ఏం లేదు కదా సార్, వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్ అవ్వాలని ఏం లేదుగా. అంటే యాజ్ సచ్ బైపాస్ చేసి తీసుకోవచ్చు. నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు 2 సందర్భాల్లో వైస్ ప్రెసిడెంట్స్ రిజైన్ చేశారు. ఒకటి వివి గిరి గారు, కరెక్ట్. ఇంకోటి మన రెండో సందర్భం ఇంతకుముందు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఉన్నప్పుడు అనుకుంటాను. ఈ 2 సందర్భాల్లో అది కూడా వాళ్ళు ఎలివేట్ అయ్యారు కాబట్టి అందుకోసం రిజైన్ చేశారు. బట్ దిస్ ఈస్ అ డిఫరెంట్ కేస్. డిఫరెంట్ కేస్ వేర్ మోదీ గవర్నమెంట్ ఒకటైతే నాకు చాలా నచ్చింది ఏంటంటే దే డిడ్ంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్. చాలా ప్రెషర్ పెట్టారు ఆపోజిషన్, అది చేయాలి ఇది చేయాలి, మాట్లాడడం ఎందుకు జరిగింది అనేది. జగదీప్ ధన్కర్ గారు కూడా ఇంకెళ్ళి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా
క్వైట్లీ పబ్లిక్ లైఫ్ నుంచి డిసపియర్ అయిపోవాలి. ఆయనకు రావాల్సిన పెన్షన్ వచ్చేస్తుంది, ఆయనకు రావాల్సిన ఫార్మాలిటీస్ ఉంటుంది, ఆయనకు కావాల్సిన ఇల్లు ఆయనకు ఉంటుంది యాజ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి మీరు వెళ్ళి మళ్ళీ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దెన్ ఇట్ బికమ్ అన్ ఇష్యూ. ఎప్పుడైనా మీరు ఒకరితో మాట్లాడినప్పుడు ప్రైవేట్గా మాట్లాడిన ఆ పబ్లిక్లో మాట వెళ్ళకూడదు. అవును, నేను మోదీ గారిని కలిశాను, మోదీ గారు నన్ను ఇది చెప్పారు, నడ్డా గారిని కలిశాను, నడ్డా గారు ఇట్లా చెప్పారని చెప్తే దెన్ యువర్ ఇమేజ్ దెబ్బతింటుంది. సరే, వాళ్ళ మీద ఒక డ్యామేజ్ జరుగుతుంది, కరెక్టే, డౌట్ వస్తుంది, రేపు రాహుల్ గాంధీ దాని మీద గొడవ చేస్తారు, కానీ మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఆరోపణలు చేయడంలో బిహైండ్ ద సీన్స్ ఏం జరిగింది అనేది మీరు బయట పబ్లిక్లో చెప్పకండి. కానీ నోయింగ్ జగదీప్ ధన్కర్ మేబీ అట్ అ లేటెస్ట్ స్టేజ్ హీ విల్ డూ ఇట్. ఏదో ఒక రోజు పుస్తకం ఏదో రాస్తారు, దాంట్లో ఇదంతా ఉంటుంది, నా ఆత్మకథ, దాంట్లో ఇట్లా జరిగింది, కానీ ఇట్ విల్ బి వన్ మ్యాన్స్ వ్యూ. నేను చెప్పిన పర్స్పెక్టివ్, కానీ మీరే చెప్పిన ఇంకో పర్స్పెక్టివ్ ఉండొచ్చు. రేపు ఎవరైనా అంటే జేపీ నడ్డా గారి గురించి ఆయన బాగా అంత కొంచెం హాష్గా రాస్తే జేపీ నడ్డా విల్ రెస్పాండ్ సెయింగ్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాపెండ్ అని. అది ఆబ్వియస్, చాలా ఆబ్వియస్. ఆప్షన్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు? అంటే పేర్లు ఏమి ఇస్తున్నాయి సార్? పేర్లు అయితే మోదీ గారు ఉన్నప్పుడు దాకా మీరు పేర్లు ఖరారు చేయలేరు. సంఘ చాయిస్ ఉంటుందా? ఎప్పుడైనా రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ అవుతారని అనుకున్నారా? అనుకోలేదు. ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అవుతున్నారు. So from unexpected corner a new man can come. కానీ there is a reason why the vice president post is different. రాజ్యసభ హ్యాండిల్ చేయడానికి కేపబిలిటీ ఉండాలి. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఒకటి లాంగ్వేజ్, నెక్స్ట్ స్ట్రిక్ట్. ఇప్పుడు ఓం బిర్లా గారిని చూడండి, ఎంత స్ట్రిక్ట్గా హ్యాండిల్ చేస్తారో లోక్సభ అని. జగదీప్ ధన్కర్ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఒక టైంలో ఈవెన్ లోక్సభ హ్యాండిల్ చేయడంలో మీరా కుమార్ గారు బై టీఏ అని చెప్తుండే, ఆమె ఎవ్వడు పట్టించుకోరు. మీరు టఫ్గా ఉంటేనే నడుస్తుంది. ఈ దేశంలో, మన దేశంలో అన్నిటికీ ట్రాఫిక్ లైట్ జంపింగ్ నుంచి రోజుకున్న జీవితంలో ఎక్కడైనా కానీ మీరు టఫ్గా ఉంటేనే భారతదేశంలో మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు కొంచెం వీక్గా మాట్లాడితే అరే వీడే కదా ఏం కాదులే అని చెప్పేసి. సో నెక్స్ట్ రావాలని మంచి ఒకటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. హిందీ ఈజ్ అ మేజర్ లాంగ్వేజ్. హిందీ తెలియాల్సిందే, ఖచ్చితంగా తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ లేదా మేనేజ్ చేయగలగాలి. వెంకయ్యనాయుడు గారు లాగా. వెంకయ్యనాయుడు గారు కూడా ఫర్ సమ్ టైమ్ ఆయన పాలిటిక్స్లో ఉన్నదానికి హిందీ వచ్చేస్తుంది ఆయన ఆటోమేటిక్గా. రెండవది కాన్ఫ్లిక్ట్ హ్యాండిల్ చేయడం రావాలి. రాజ్యసభలో ఇప్పుడే ఎన్డీఏకి మెజారిటీ వచ్చింది, థిన్ మెజారిటీ, అంత పెద్ద మెజారిటీ కాదు, కానీ బహుశా నెక్స్ట్ 2-3 ఎలక్షన్ తర్వాత స్టేట్ ఎలక్షన్స్ వచ్చి అక్కడి నుంచి వచ్చే ఎంపీలు వస్తే కొంచెం మెజారిటీ ఎక్కువ అవుతుంది. ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి తెలియాలి. ఎందుకంటే నేను ఇప్పుడు చూసినట్లే లోక్సభ కన్నా రాజ్యసభలో ఎక్కువ గొడవ నడుస్తుంది. ఎలిట్ గ్రూప్స్ అని ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంటలెక్చువల్స్, సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, సో కాల్డ్ ఏం చెప్తారు జర్నలిస్ట్, సో కాల్డ్ పొలిటీషియన్స్ అందరూ సెల్ఫ్ క్లైమ్డ్, అంటే ఎక్కడ గెలవలేని మనిషిని తీసుకొచ్చి రాజ్యసభలో వేసేస్తారు. ఓకే, లేకుంటే ఎవరైనా ప్లీజ్ చేయాలంటే వాన్ రాజ్యసభలో వేస్తారు. సో ఒక రాజ్యసభ మెంబరే నా దాన్ని ఎంత మాట్లాడారు, అడిగారు, ఐ డోంట్ టేక్ ద నేమ్ నౌ, ఎందుకు రాజీనామా చేశారు ధన్కర్ గారు అంటే నేను చెప్పాను, సార్ మీరు రాజ్యసభ మెంబర్, మీరు నా దగ్గర అడుగుతున్నారు ఏంటండి, అది కాదు, ఆయనతో డీల్ చేస్తున్నప్పుడు ఆయన ఒఫీషియల్ కెపాసిటీలో డీల్ చేస్తాం, కానీ ఎందుకు రాజీనామా చేసి ఉంటారని ఒక 2-3 దగ్గర అడిగితే ఆయనకు ఒక ఒపీనియన్ కావాలి దానికోసం. నేను చెప్పాను, ఒకటి చాలా క్లియర్గా బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న డిసిషన్ని మీరు పాటించలేదు. నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ని ఫస్ట్ మాట్లాడనిచ్చినారు. మూడవది, మీరు 63 ఎంపీలు సైన్ చేసిన, అపోజిషన్ ఎంపీ సైన్ చేసిన రెజల్యూషన్ తీసుకొని లోక్సభ స్పీకర్ అడగకుండా మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. డిస్కషన్ మొదలు పెడతా అంటాను. డిస్కషన్ మొదలు పెట్టిన తర్వాత 3 మెంబర్ కమిటీని పెడతారు వీళ్ళు ఇంపీచ్మెంట్ కోసం. అది వైస్ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు ఇక్కడ. అక్కడేమో స్పీకర్ డిసైడ్. మీరు స్పీకర్ దగ్గర మాట్లాడి, ఓం బిర్లా గారి దగ్గర మాట్లాడి నాకు ఒక రెజల్యూషన్ వచ్చింది, ఏం చేయమంటారంటే హీ వుడ్ గివ్ యూ అడ్వైస్, యాక్సెప్ట్ చేయకండి, ఇప్పుడు మిగతా అందరి దగ్గర సైన్ చేసి ఇట్ షుడ్ బి ఏ కంప్లీట్, అందరు యునానిమిటీతో చేస్తే బాగుంటుంది, ద ఆపోజిషన్ మాత్రం చేసినట్లు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, రెండో ఇంపీచ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎవరు, ఒక జడ్జు ఒక విహెచ్పి ఫంక్షన్కి వెళ్ళి మాట్లాడింది, నేను ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, అవును, ఆయన వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఇంపీచ్మెంట్ తీసుకొస్తున్నారు. అంటే ఇది మీరు ఇది చేస్తే మేము అది కూడా చేస్తామని చెప్పేసి. సో ఇది చాలా ఇంపీచ్మెంట్ పాస్ అవుతుందా లేదా సెకండరీ ఇష్యూ, బట్ అక్కడ గొడవ అయితే మొదలైంది. అండ్ సెకండ్, మీరు ఒక పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ చూపించారు. రాజీనామా చేయడం ఏంటి, మీరు కూల్గా ఆలోచించి మీరు చేయమని చెప్తే ఇంకో మాట, మీరు ఆన్ యువర్ ఓన్ నేను చేయబోతున్నా అంతే, అది మీ తప్పు.
ప్రొసీజర్స్ తెలియకుంటే అది మీ తప్పు, ఇంకా పెద్ద తప్పు. లేదా చాలా హుందాగా ఆయన వెళ్ళి బీజేపీ ఫంక్షన్స్ని కలిసి ఇట్లా హ్యావ్ టేకెన్ ఏ కాల్, ఐ వాంట్ టు క్విట్ అండి చెప్పి తర్వాత రోజు అది కాదు ఇచ్చేస్తుంటే సెండ్ ఆఫ్ కూడా లేదు. అంటే అన్సెరమోనియస్గా ఆయన బయటకు వచ్చి ఆయనంతా ఆయన వచ్చి ఆయన వచ్చి అదే. సో మీరు సెండ్ ఆఫ్ కూడా ఇవ్వకుండా మీరు ఇన్ని సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అక్కడ ఉన్నారు. థ్యాంక్లెస్ జాబ్ కింద లెక్కే కదా అది. సో యూ షుడ్ సిట్ దేర్. లేకుంటే మీరు ఆ రోజు పొద్దున్న రాకండి. కానీ అప్పుడే తెలిసిపోతుంది. ఆ పొద్దున వచ్చారంటే ఆ రోజు జరిగిన ఏదో ఘటన మీద ఇదంతా జరిగింది. బిల్డప్ దానికన్నా ముందు వచ్చింది. కరెక్ట్. జడ్జెస్ని క్రిటిసైజ్ చేయడము, లక్ష్మణ్ రేఖ గురించి మాట్లాడడము, కొలీజియం గురించి మాట్లాడడము, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ గురించి కామెంట్ చేయడం. ఆయన అవన్నీ కూడా ఆ చైర్లో కాకుండా బయట వచ్చి ఇప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేది. అది కూడా కాదు. మీరు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు. మీరు రాజ్యసభలో కూర్చొని నా చైర్ మీద కూర్చొని మాట్లాడిన ప్రాబ్లం లేదు. ఇంకోటి ఎంపీస్ వాళ్ళ వ్యూస్ చెప్తారు, చైర్ కాదు వాళ్ళ వ్యూస్ చెప్పేది. చైర్ ఎంపీస్ దానికి చెప్పిన దానికి రియాక్ట్ అవుతారు. ఇది కాదు తప్పు, ఇట్లా చేయకూడదు, ఇట్లా చెప్పకూడదు అని ఆయన ఒక క్లాస్ టీచర్ లాగా లేకుంటే ఒక ప్రిన్సిపల్ లాగా పర్ఫామ్ చేస్తారు. ఇదే పోయిందంటే ప్రిన్సిపలే మాట్లాడుతున్నారు. సార్ ఇంకో 4 పాసిబిలిటీస్ వస్తున్నాయి ఫైనల్గా. చిరంజీవి గారి పేరు, దత్తాత్రేయ గారి పేరు, ఇటు నుంచి చూస్తే నితీష్ కుమారు, తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణ గారు. వీళ్ళు నలుగురు రారు. ఇట్ విల్ బి అ బీజేపీ పర్సన్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే ఆల్రెడీ జేడీయూ అన డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. సో న్యాచురల్లీ చైర్మన్ విల్ బి ఫ్రమ్ బీజేపీ. అసలు నితీష్ కుమార్ పబ్లిక్ లైఫ్లో ఉండాలని కోరుకునే ఆయన కాదు వైస్ ప్రెసిడెంట్ అనేసి ఆయన రాజ్యసభ హ్యాండిల్ చేయగలడా? చేయలేరు. దత్తాత్రేయజీ కెనాట్ హ్యాండిల్, ఈజ్ ఆల్సో ఏజ్డ్. బీజేపీలో ఒక మార్గదర్శన మండలి పెట్టారు కదా 75. సో దాంట్లో కూడా క్వాలిఫై కాదు. చిరంజీవి ఆఫ్ కోర్స్ ఇస్ రూల్డ్ అవుట్ బికాస్ స్పెసిఫిక్లీ లాంగ్వేజ్ ఇష్యూ. లాంగ్వేజ్ ఇస్ నాట్ దేర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొసీజర్స్ పొలిటిక్స్ తెలిసే మనిషి 30 సంవత్సరాలు పొలిటిక్స్లో ఉంటేనే తెలుస్తుంది ఎట్లా హ్యాండిల్ చేయాలి వీళ్ళని. కంటిన్యూ దట్టు లోవర్ హౌస్ అప్పర్ హౌస్ గురించి తెలిసి ఉండాలి. డైడ్ ఇన్ ద వూల్ అని చెప్తారు చూడండి, మొత్తం మునిగి బయటకు వచ్చేదా అట్లా ఉండాలన్నమాట. గంగాల పొలిటిక్స్ కాచి వడబోసి ఉండాలి. అంతే. నెక్స్ట్ యనమల రామకృష్ణ గారు. యా దట్ ఆల్సో ఇస్ నాట్ పాసిబుల్. ఒక టైంలో మన ఆంధ్ర వైపు నుంచి స్పీకర్గా ఉన్నారు, మన మర్చిపోయాను ఆయన పేరు, హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు చూడండి, బాలయోగి గారు. బాలయోగి గారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా బాలయోగి గారు స్పీకర్ అవుతారని? కానీ ఏదో హ్యాండిల్ చేశారులే. కానీ అది ఒక పొలిటికల్ కాంప్రమైజ్ ఉండే చంద్రబాబు నాయుడుకి అప్పుడున్న పార్టీకి. సో దే హ్యాడ్ టు కాంప్రమైజ్. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మోదీ గారు ఈజ్ పొలిటికలీ ఆన్ స్ట్రాంగ్ వికెట్. బట్ చాలా గట్టిగా చిరంజీవి గారి పేరు ఎందుకని అలా వస్తుంది? అది బిల్డప్ చేయడానికి చాలా మంది ఉంటుంది. నిర్మలా సీతారామన్ గారి పేరు నడుస్తుంది. కేరళలో అన్ని ఛానల్స్లో ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పేరు నడుస్తుంది. ఇట్స్ నాట్ పాసిబుల్. సెరిమోనియల్ పోస్ట్ కాదు ఇది. ఇట్ ఈస్ అ పోస్ట్ వేర్, సరే సెరమోనియల్ పోస్ట్, రాష్ట్రపతి అంటే ఎవరైనా కూర్చోబెట్టచ్చు, అంటే ఎవరైనా కాదు చెప్పేది, అంటే ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి అని. కానీ మీకు తెలియని రాజ్యసభ హ్యాండిల్ చేయడంలో మీకు కేపబిలిటీ లేకుండా మిమ్మల్ని తినేస్తారు రాజ్యసభలో. అంత మీరు హ్యాండిల్ చేయలేరు. అంత రౌడీజం ఉంటుంది, అంత గొడవ ఉంటుంది. అది హ్యాండిల్ చేయడం, ఎప్పుడు అడ్జర్న్ చేయాలి, ఎప్పుడు మళ్ళీ హౌస్ని పిలవాలి, రూల్స్ ఆఫ్ డిస్కషన్ ఏంటి, అది బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏంటి, చాలా మటుకు దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఏమైనా సౌత్ నుంచి పోనీ సౌత్ బీజేపీ లీడర్స్ ఎవరున్నారు? సౌత్ నుంచి కూడా రాదండి. దిస్ విల్ బి ఎ ప్యూర్లీ నార్దర్న్ అఫేర్. సౌత్ నుంచి వస్తే ముందు నిర్మలా సీతారామన్ గారి పేరు ఉండే, కానీ ఒక మహిళ ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంకో మహిళని రాజ్యసభ చైర్మన్ చేయడం చాలా. కానీ నిర్మలా సీతారామన్ గారి అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్వేజ్ కేపబిలిటీ. షీ కెన్ స్పీక్ హిందీ, షీ కెన్ స్పీక్ మలయాళం, షీ కెన్ స్పీక్ తమిళ్, తెలుగు మాట్లాడుతున్నామే. సో ఆ లాంగ్వేజ్ కేపబిలిటీ ఉంది, ఇంగ్లీష్ కూడా. సో దట్ ఈస్ దేర్. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అంటే ఆయన పొలిటికల్ మెచ్యూరిటీతో వస్తారు. ఏంటంటే ఆయనకున్న అనుభవం, ఆయన దగ్గర రాజీవ్ గాంధీ క్యాబినెట్ నుంచి షాబాను కేసులో రిజైన్ చేసి బయటకు వచ్చిన మనిషి. ఒక టైంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. సో ఒక లివరేజ్ ఉంది ఆయన దగ్గర. సాంస్క్రిట్ చాలా బాగా మాట్లాడతారు, శ్లోకాలు అయితే అట్లే చెప్పేస్తారు. సో అదన్నీ కేపబిలిటీస్ ఉన్నాయి. కానీ యాజ్ లాంగ్ యాజ్ నరేంద్ర మోదీ గారు డిసైడ్ చేస్తున్నారు, అమిత్ షా గారు డిసైడ్ చేస్తున్నారు అంటే ఏ గుర్రం మీద మనం బెట్టుకట్టలేదు. అది మనం అసలు నేర్చుకోవాల్సింది ఎక్స్పీరియన్స్ నుంచి. సంఘ్ సే ఉంటుందా, వీళ్ళిద్దరు సే ఉంటుందంట? ఆర్ఎస్ఎస్ సే ఉంటుందా ఈసారి? లేదు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఆర్ఎస్ఎస్ సే ఉండదు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఒక యూనియన్ క్యాబినెట్ పోస్ట్ అంటే ఆర్ఎస్ఎస్ ఏ ఉంటుంది దాంట్లో. కానీ ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ అప్సెట్ ఏమన్నారంటే చాలా మటుకు మీరు బయట నుంచి మనుషులు తీసుకొచ్చి, ఇప్పుడు తెలంగాణలో జరిగిన ప్రాబ్లంతోనే బయట నుంచి మనుషులు తీసుకొచ్చి వాళ్ళని ఎలివేట్ చేశారు.
వాళ్ళకి సడన్గా మీరు మినిస్టర్లు చేశారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పి చాలా మటుకున్నాయి. ఎందుకంటే ఇదే పార్టీలో 30 సంవత్సరాల నుంచి పనిచేసిన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఆ లెవెల్ నుంచి వచ్చారు. రామచంద్ర గారు నా క్లాస్మేట్ కాలేజ్ నుంచి, ఏబీవీపీలో ఉన్నారు అప్పుడు రైల్వే డిగ్రీ కాలేజ్లో. వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు పార్టీలో. సడన్గా మీరు లాటరల్ ప్లేస్మెంట్లో ఒకరిని తీసుకొచ్చినప్పుడు మీరు కంపెనీలో కూడా ఇదే జరుగుతుంది. అది ఐటీ కంపెనీ ఉండొచ్చు, ఏ కంపెనీ ఉండొచ్చు. మీరు ఒక లెవెల్లో వర్క్ చేస్తే సడన్గా బయట నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి దాని కింద పనిచేసే వాళ్ళకి డిమోటివేషన్ అయిపోతుంది. ఏంటో మేము చేయలేము మా పని అంటారు వాళ్ళు. ఇది పరిస్థితి బీజేపీలో. సో బీజేపీ వాళ్ళు సెలెక్షన్ చేసేటప్పుడు కూడా చాలా అంటే కేర్ఫుల్. తెలంగాణలో నాన్ బీజేపీకి సంబంధించి ఎవరు పెద్దగా ఫ్రేలో మొన్నటిదాకైతే లేరు కదా. ఫ్రేయర్ ఇక్కడ కాదు, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కానీ ఒక పోస్ట్కి బట్ మీరు అన్నది ఆంధ్రాలో జరిగింది. ఇద్దరిని తీసుకొచ్చి మొట్టికాయ ఎంచుకుంది బీజేపీ. కన్నా లక్ష్మణ్ గారిని తీసుకొచ్చింది, తర్వాత పురంధరేశ్వరి గారిని, ఆవిడ కాంగ్రెస్లో ఉన్నారు, ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. అది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఉన్న కార్యకర్తలు దెబ్బతింటారు. ఒకటి కల్చర్ అర్థం చేసుకోరు. బీజేపీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కల్చర్ నుంచి వస్తారు వాళ్ళు. ఒక చిన్న బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పులు లైన్లో పెడతారు బయట, అండ్ ముందర వరుసలో ఖాళీ లేకపోయినా వెనకాల వెళ్ళి కూర్చుంటారు. లేదు నేను స్టేజ్ మీద కూర్చుంటానంటే అది ఇక్కడ నడవదు. నాకు పబ్లిసిటీ కావాలి, నేను చేతులు ఊపుకుంటూ పోవాలి, నాకు వీడియోలు కావాలి, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా అంటే ఇదంతా ఆ కల్చర్లో లేదు. మోదీ గారు ఇవాళ దాకా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారండి, కానీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుంటుంది. సో వీ షుడ్ లెర్న్ దట్ లెసన్ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో సురేష్ గారు, ప్రెసిడెంట్ మెచ్యూరిటీ ఉన్న వైస్ ప్రెసిడెంట్ తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకేమున్నాయి సార్ అంటే లేకుంటే మీరు ఎవరినైనా కట్ చేసి లూప్ లైన్ పోస్టింగ్లో పంపించిన వెంకయ్యనాయుడు గారిని చేసినట్టు చేస్తే ఇంకో మాట అది. వెంకయ్యనాయుడు ఒక క్లాసిక్ పొలిటికల్ గేమ్ మోదీ గారు ఆడింది. ఎందుకంటే ఆయన ఆంధ్రాలో ఉన్నప్పుడు దాకా మిగతా ఎవరు పైకి రాలేదు ఆంధ్రాలో. మీరు చూసుంటారు, మీరు అక్కడి నుంచే కదా, మీకు తెలుసు చాలా మటుకు. మీరు ఎన్నో సంవత్సరాలు అక్కడ పనిచేస్తారు మీడియాలో. వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు దాకా చూడండి, ఒక్క లీడర్ చెప్పండి బీజేపీని నుంచి, ఆంధ్ర వైపు నుంచి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కానీ ఆంధ్ర వైపు నుంచి ఎవరైనా లీడర్ పైకి వచ్చారు? ఎవరు రాలేదు. అదే టైంలో తెలంగాణలో లీడర్ మీద లీడర్లు ఉన్నారు, ఇక్కడ ఫాలోవర్స్ కన్నా ఇక్కడ లీడర్లు ఉన్నారు. ఇక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అది ఎవరికి ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది, నువ్వా పెద్ద నేనా పెద్ద అని చెప్పి ఇప్పుడు చిన్న గొడవ నడుస్తుంది. కానీ ఆ పొలిటికల్ దాంట్లో ఎప్పుడైనా మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొస్తే, అండ్ సేమ్ విత్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ ఎ నాన్ పొలిటికల్ పోస్ట్, ఇట్ ఈస్ అ పొలిటికల్ పోస్ట్. ఖచ్చితంగా అది పొలిటికల్ పోస్టే. ఎందుకంటే రాజ్యసభ హ్యాండిల్ చేయాలి, సభ గురించి తెలియాలి, సభ నియమాలు తెలుసుకోవాలి. ఇవన్నీ ఎంత లివరేజ్ ఆపోజిషన్కి ఇవ్వాలి, ఎవరికి ఎంత సమయం కూడా ఇవ్వాలి. అది ఇప్పుడు చూసాం కదా, చిన్న తప్పు ప్రొసీజరల్ ల్యాబ్స్ అని చెప్పొచ్చు. కానీ ఆయన పక్కన ఎంతోమంది నిలబడి ఉంటారు అడ్వైస్ చేయడానికి. రాజ్యసభ సెక్రటేరియట్ ఉంటుంది, వాళ్ళు వచ్చి చెప్పొచ్చు, సార్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కెనాట్ స్పీక్ ఫస్ట్, ఓరప్ప అంటే మళ్ళీ ఏం చేయలేము, వినే రకం అయితే చెప్తారు. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆచార్య అని చెప్పి కేరళ నుంచి ఒక హీ వాజ్ రాజ్యసభ సెక్రటేరియట్ చీఫ్. ఇప్పుడు కూడా ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు ప్రొసీజర్స్ గురించి. వీ హావ్ రెడ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండి ఆయన రాసిన, ఇంకా ఇంగ్లీష్లో చాలా. ఇప్పుడు కూడా అడుగుతారు చాలా మంది ప్రొసీజర్స్ సంబంధించి. గుర్తుంటుంది షక్దర్ అండ్ కాల్ ద బుక్స్ రాసింది. వీళ్ళందరూ పార్లమెంట్లో ఉన్ని ప్రొసీజర్ చూసి రాసిన మనుషులు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ పుస్తకాలు తీసుకొని వీళ్ళు రెఫర్ చేస్తారు. అంటే మీకు ప్రొసీజర్ తెలియకపోతే అడగాలి 10 మంది. ఇప్పుడు నాకు కూడా అన్ని తెలియదు, మీకు కూడా అన్ని తెలియదు. తెలియనప్పుడు మనం అడుగుతాం కదా, ఇది ఇట్లా చేస్తే ఏమవుతుందంటే, ఇట్లా చేస్తే ఇట్లా ప్రాబ్లం వస్తుంది, ఇది చేస్తే ఇట్లా అడ్వాంటేజ్ ఉంటుంది, ఓకే దెన్ విల్ టేక్ ఎ కాల్ అని. దాని తర్వాత ఇట్ ఇస్ యువర్ ఓన్ కాల్, ఏం చేస్తారనేది. సురేష్ గారు, ఫైనల్గా ఒక విషయం, ఆపరేషన్ సింధూర్ మీద ఉభయ సభల్లో జరుగుతున్న వ్యవహారం అంటే, కాంగ్రెస్ అనేది ఏంటి, బీజేపీ ఏమైనా దేశభక్తి వాళ్ళు ఏమైనా పేటెంట్ తీసుకున్నారా వాళ్ళు, మీరైనా మాట్లాడేది అని కాంగ్రెస్ అంటుంది. దాంట్లో వాస్తవాలు బయటికి రావాలని చెప్పేసి ఖర్గే గారు, ఎవరు వెన్ని కూలిపోయినా ఇది కాదు, ఇదా మాట్లాడుకోవాల్సింది ఇంకేమన్నా ఉందా? ఇజ్రాయెల్లో